హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభితకు సంబంధించి ఆస్ట్రాలజర్ వేణుస్వామి వ్యవహారంపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఇక ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యాదు మేరకు వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలని వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. నాగ చైతన్య, శోభిత, కంగ్రాచులేషన్స్ డార్లింగ్స్. హ్యాపీగా ఉండండి. నాగ చైతన్య, నాకు మంచి గిఫ్ట్ కావాలి. ఎందుకంటే మీరు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి? సో కాల్డ్ యోధులు వేరే వాళ్ళని టార్గెట్ చేసి మీ టాపిక్ ని డీవియేట్ చేసేయడం ఏంటి? తుంటి కొడితే పళ్ళు ఉన్నట్టు. నాకు గిఫ్ట్ కావాలి. నాకేం తక్కువ కోరికలు లేవండి. చిన్నదే ఒక ఎల్వీలో ఒక మంచి లేటెస్ట్ బ్యాగ్ పంపిస్తే చాలు, అందుకంటే ఏమో పంపిస్తారు కదా. మరోపక్క హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభితలకు వేణుస్వామి దంపతులు వేధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా వేణుస్వామి భార్య కూడా కొత్త జంటని వదలట్లేదు. గిఫ్ట్ కావాలని చెబుతూ ఏకంగా ఓ వీడియోనే పోస్ట్ చేసింది. చైతు శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని గంటల్లో జోస్యం చెప్పాడు వేణుస్వామి. 2027 తర్వాత ఓ అమ్మాయి వల్ల వీళ్ల బంధంలో పొరపొచ్చలు వస్తాయన్నాడు. ఇది కాస్త కాంట్రవర్సీకి దారితీసింది. తెలుగు సినీ జర్నలిస్టులు వేణుస్వామిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వేణుస్వామి భార్య వీణ శ్రీవాణి తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. కొత్తగా నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య శోభితకు శుభాకాంక్షలు చెబుతూనే తనకు బహుమతి కావాలని కోరింది. ఖరీదైన లూయిస్ విక్టర్ హ్యాండ్ బ్యాగ్ కావాలని చెప్పింది. ఇదంతా చూస్తున్న నెటిజన్స్ ఈమెను ట్రోల్ చేస్తున్నారు. మీ భర్త విడిపోవాలని జోస్యం చెబితే నువ్వేమో గిఫ్ట్ కావాలంటావా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్నటికి మొన్న వేణుస్వామి జ్యోతిష్యం చెప్పుతూ నాగ చైతన్య శోభితాలు త్వరలో విడిపోతారు, 2021 వరకే వీళ్ళ కాపురం సంసారం అంటూ జ్యోతిష్యం చెప్పినటువంటి వేణుస్వామి అదే టాపిక్ కి సంబంధించి తన భార్య ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తూ దాంట్లో తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉంది. కంగ్రాచులేషన్స్ నాగ చైతన్య, శోభిత, మీరు ఈ పెళ్లి చేసుకోబోతున్నటువంటి శుభ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ తమకు ఖరీదైనటువంటి ఒక గిఫ్ట్ పంపాలంటూ కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తన భర్త వేణుస్వామి ఏమో విడిపోతాడు అంటే జ్యోతిష్యం చెప్పడము, భార్య వీణ మాత్రం ఇద్దరు కలకాలం సంతోషంగా ఉండాలి, తనకైనా ఒక ఖరీదైనటువంటి వాచ్ అయితే గిఫ్ట్ గా పంపండి అంటూ మాత్రం తను ఇచ్చినటువంటి ఈ సెల్ఫీ వీడియో ఇప్పుడు దుమారంగా మారుతా ఉంది. భర్త ఒక రకంగా, భార్య ఒక రకంగా, ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులే ఒక స్టాండ్ పైన లేకుంటే వేణుస్వామి చెప్పేటువంటి జ్యోతిష్యాన్ని ఎలా నమ్ముతారు, ఎవరు నమ్ముతారు, ఎందుకు ఈ రకంగా జనాలని ప్యానిక్ క్రియేట్ చేస్తా ఉన్నాడు, భయభ్రాంతులకి గురి చేస్తా ఉన్నాడు, అతని ఇంటెన్షన్ ఏంటి, ఏం చేయాలనుకున్నాడు, ఏం సాధించాలనుకుంటున్నాడు, సెలబ్రిటీలతో ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తే తనకేదైనా ఎక్కువగా ఆఫర్లు వస్తాయని, ఎక్కువగా జ్యోతిష్యం పేరుతో తన ఇంటికి లైన్ లో నిలబడతారనే ఒక ఉద్దేశంతో ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా అతని పైన ట్రోలింగ్స్ కొనసాగుతా ఉన్నాయి. ఒకవేళ నిజంగానే వేణుస్వామి తప్పు చేశాడంటే తను భార్య నిజంగానే ఇలా వ్యక్తిగత విషయాల్లోకి దూరడం సరైనటువంటి పద్ధతి కాదని చెప్పాల్సింది పోయి తన భర్త స్టాండ్ కాకుండా తను కొత్త స్టేట్మెంట్ ఇస్తూ ఇద్దరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, ఖరీదైనటువంటి గిఫ్ట్ ఇవ్వాలంటూ భార్య ఒక పాత్ర పోషిస్తోంది, భర్త ఒక పాత్ర పోషిస్తా ఉన్నాడు. భర్త ఏకంగా వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చి మీరు రేపే ఉంటారు, ఎల్లుండి కనిపించరు, ఎల్లుండి లోపం మీరు చనిపోతారు, ఆ ఎల్లుండి మీ పెళ్లి పెటాకులైపోతుంది, మీరు గతంలో చెప్పిన విధంగానే మీ ముహూర్తం సరిగ్గా లేదు అంటూ కూడా ఎవరైనా అడిగితే చెప్పాల్సినటువంటి జ్యోతిష్యం తనే స్వయంగా దాంట్లో కలుగు చేసుకొని స్వయంగా తనే ఈ జాతక చక్రాలనంతా కూడా అమర్చి దాన్ని మార్చి ఆ రూపురేఖలంతా కూడా నేనే డిజైన్ చేస్తా ఉన్నాను ఒక రేఖలో కూడా వేణుస్వామి ఇస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్స్, కామెంట్, అతను చెప్తున్నటువంటి జ్యోతిష్యం, తన భార్య ఇప్పుడు ఇచ్చినటువంటి లేటెస్ట్ స్టేట్మెంట్ ఇదంతా కూడా దుమారంగా మారుతా ఉంది. నిన్న తాజాగా లేడీ జర్నలిస్టులు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ని కలిసి వేణుస్వామి పై చర్యలు తీసుకుంటూ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఉమెన్ కమిషన్ స్పందించింది. వచ్చే నెల 23వ తేదీన ఉమెన్ కమిషన్ ముందు హాజరవ్వాలి, హాజరయ్యి ఆ విచారణ ఎదుర్కొని దానిపై వివరణ ఇవ్వాలంటూ కూడా వేణుస్వామికి ఇప్పటికే సమన్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ నెల 23వ తేదీన ఉమెన్ కమిషన్ చైర్మన్ పర్సన్ ముందు వేణుస్వామి హాజరయ్యి నాగ చైతన్య
శోభిత ఇద్దరు వ్యవహారానికి సంబంధించి మీరు ఎందుకు వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తా ఉన్నారు? వాళ్ళు ఏమైనా మిమ్మల్ని జాతకం చెప్పమంటూ కూడా పబ్లిక్ లో అడిగారా? అయినా ఈ జాతకాలు ఇంటర్నల్ గా వాళ్ళ జీవితాలను సెట్ చేసే విధంగా ఉండాలి, కానీ జీవితాలే ఉండవు అనే విధంగా బహిరంగంగా ఈ జాతకాలు చెప్పడము, ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేయడము, పెళ్లి చేసుకోకని మీ జీవితాలు ఇలా ఉంటాయని చెప్పడము, సెలబ్రిటీలు పెద్ద స్థాయిలోకి పోతారు నాతో పూజ చేయించుకోవాలంటే కూడా ఈ రకరకాల ఈ ఆఫర్ల పేరుతో స్వామీజీ వీళ్ళందరినీ కూడా ఒక మాయలో పడేసి దాని ద్వారా ఈ డబ్బులు లాగుతా ఉన్నాడనే ఒక అలిగేషన్స్ పెద్ద మొత్తంలో అతని పైన జరుగుతా ఉన్నాయి. ఇంతకు ముందు కూడా కిరాకార్పి ఈ డిబేట్ ముఖంగా ఒక డిమాండ్ ని వ్యక్తం చేశారు. వేణుస్వామి ఇంటి పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైట్స్ కానీ, ఏసీబీ రైట్స్ కానీ, స్టేట్ లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అధికారులు కానీ వేణుస్వామి ఇంటి పైన రైట్ చేస్తే కనీసం 500 కోట్ల రూపాయల అక్రమ సంపాదన బయటపడుతుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి ఇమీడియట్ గా అతని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బయటికి తీసి ఒక్క సెలబ్రిటీ చేత జ్యోతిష్యం పేరుతో ఎన్ని కోట్లు వసూలు చేశాడో ఈ బండారాన్ని అంతా బయట పెట్టాలంటే కూడా ఈ వేణుస్వామి చేత జాతకం చెప్పించుకున్నటువంటి బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి తన నిజ స్వరూపాన్ని బయట పెడతా ఉన్నారు. ఇప్పుడు కిరాకార్పి కూడా అదే డిమాండ్ చేశాడు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, యాంటీ కరప్షన్ బ్యూరో కానీ స్వామీజీ ఇంటి పైన సోదాలు నిర్వహిస్తే మాత్రం కోట్లాది రూపాయలు విదేశాల్లో ఉన్నటువంటి అతని ఆస్తుల వివరాలు, ఇటు తను అక్రమంగా సంపాదించినటువంటి 5 ఎకరాల ఫామ్ హౌస్ అంశం కానీ, తన ఇంట్లో దాపించుకున్నటువంటి డబ్బులు కానీ, విదేశీ టూర్లు కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ మాత్రం ఈ అధికార యంత్రాంగం కదిలి ఆయన పైన సోదాలు నిర్వహించాలంటూ మాత్రం డిమాండ్ పెరుగుతూ వస్తూ ఉంది. మరి నోటీసులు జారీ చేశారు కదా, దీనిపై వేణుస్వామి స్పందించారా? వేణుస్వామి ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ దానిపైన అందించలేదు. మొదట నాగ చైతన్య శోభిత సంబంధించినటువంటి వీడియో రిలీజ్ చేయగా అనంతరం తను కార్లో కూర్చొని మా అసోసియేషన్ నుంచి వచ్చిన కాల్ తర్వాత తను తాజాగా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తూ ఇక ముందు భవిష్యత్తులో సినీ సెలబ్రిటీలది, రాజకీయ నాయకులది, క్రికెట్ స్టార్స్ ఎవరి జీవితాల్లోకి జ్యోతిష్యాన్ని చెప్పను అంటూ కూడా ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడతా ఉన్నాను ఒక విషయాన్ని తెలియజేస్తూ, మళ్ళీ తన భార్య చేత ఇంకో వీడియో చేపిస్తూ తను నాగ చైతన్య శోభితాలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, ఖరీదైనటువంటి గిఫ్ట్ కావాలని, ఏదో రకంగా ఈ ఇష్యూలో తన పేరు పొందాలని, హైప్ క్రియేట్ చేసుకోవాలని, 2 రాష్ట్రాల్లో తమకు అనుకున్నటువంటి గుర్తింపు రావాలని, సినీ సెలబ్రిటీలు అంతా కూడా తన గుర్తుపట్టాలని, ఎక్కువగా తనకి ఇంకా ఆఫర్స్ రావాలని ఆలోచనతోటే వేణుస్వామి కావాలని ఈ యొక్క కాంట్రవర్షియల్ ని క్రియేట్ చేస్తా ఉన్నారంటూ కూడా అతని పైన తీవ్రంగా నెగిటివ్ ట్రోలింగ్స్, నెగిటివ్ ప్రచారం కొనసాగుతా ఉంది. తను జ్యోతిష్యం మానేస్తానంటూ చెప్తూనే మళ్ళీ తన భార్య చేత ఈ వీడియో చేయించి మళ్ళీ మీడియాకు రిలీజ్ చేసి దీని ద్వారా వేణుస్వామి టాపిక్ ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి భర్త ఒక రకంగా, భార్య ఒక రకంగా ఈ వ్యవహారానికి సంబంధించి విమర్శలు ఒక పక్కైతే ఉమెన్ కమిషన్ నుంచి అందినటువంటి నోటీసుల పైన వేణుస్వామి స్పందించాల్సి ఉంది. తను వ్యక్తిగతంగా 23వ తేదీన ఉమెన్ కమిషన్ ముందు హాజరై తన వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపైన వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.